హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. జీర్ణకోశ సమస్యలు అలాగే కాలేయ సమస్యలు రావడానికి కారణాలు ఏంటి, దీనికి హోమియోలోని ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్టార్ హోమియోపతి నుంచి డాక్టర్ అవైలబుల్ ఉన్నారు. సో దీనికి సంబంధించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా 04023490102 ఆర్ 0103 నెంబర్కి కాల్ చేసి మ్యామ్తో మాట్లాడచ్చు. హలో మ్యామ్. హలో అండి మ్యామ్, అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చాలా మందిలో చూస్తూ ఉంటాం కదా, సో ఇవి రావడానికి కారణాలు ఏంటి? సో డైట్లో ఏమైనా మార్పులు చేసుకోవాల్సి ఉంటుందా వాళ్ళు? ఓకే, మనం ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే గ్యాస్ట్రిక్ సమస్యలు అనేది మెయిన్గా ఎసిడిటీ కానీ, గ్యాస్ట్రైటిస్ కానీ, లివర్ సంబంధమైన సమస్యలు కానివ్వండి, పైల్స్, ఫిషర్, ఫిస్టులా, డియోడినైటిస్, ఇవంటే చాలా సర్వసాధారణంగా చూస్తున్నాం. అంటే చాలామంది చెప్తుంటారు, ఇంతవరకు నేను ఎటువంటి ట్యాబ్లెట్లు వాడలేదు, అసలు ఎటువంటి మెడిసిన్స్ వాడలేదు, అసలు హాస్పిటల్కే వెళ్ళలేదు, ఫస్ట్ టైం వస్తున్నానని చెప్తుంటారు. అంటే మనం ఏదైనా కూడా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్గా రీజన్స్ కనుక చూసుకున్నట్టయితే ఒకటి టైంకి ఫుడ్ తీసుకోకపోవడం. అంటే కొంతమంది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు కంప్లీట్గా, లంచ్ చేయడము, లేదంటే లంచ్ చేసినప్పుడు చాలా హెవీ ఫుడ్ తీసుకోవడము, తీసుకున్న ఫుడ్ కూడా ఏంటంటే కంప్లీట్ నాన్ వెజిటేరియన్ కానివ్వండి, లేదంటే స్పైసీ ఫుడ్, లేదంటే దాంతోపాటు అది అరగడానికి అంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఏంటంటే అది అరగడానికి ఏదో ఒక రకమైన కోక్ కానివ్వండి, ఈనో కానివ్వండి, ఏదో ఒకటి తీసుకోవడం, ఎక్కువగా జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ఇవన్నీ ఏంటంటే మెయిన్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి కనుక రీజన్స్ అన్నట్టు. ఇంకోటి ఏంటంటే మన ఇండియన్ కల్చర్ చూసుకుంటే ఉపవాసాలు ఎక్కువ చేస్తుంటారు. అంటే కంప్లీట్ డే మొత్తం ఉపవాసం ఉండడం వల్ల మనకు ఏం ప్రాబ్లం కాదు, కాకపోతే ఈవినింగ్ వరకు ఏం తినకుండా ఉండి ఈవినింగ్ తర్వాత కంప్లీట్ ఎక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఇంకా ఇది ఏజ్ పరంగా చూస్తున్నట్టయితే ఎక్కువగా చిన్నపిల్లల్లో చాలా అరుదుగా చూస్తుంటాం. ఎందుకంటే చిన్నపిల్లలు ఏంటంటే పేరెంట్స్ పర్యవేక్షణలో ఉంటారు కాబట్టి వాళ్ళు టైం టు టైం ఫుడ్ తీసుకోవడము, ఇంకోటి ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడము, ఎక్సర్సైజ్ అవన్నీ మెయింటైన్ చేసుకుంటడం చూస్తుంటాం. కాకపోతే ఎప్పుడైతే టీనేజ్ కానివ్వండి, మనకు ఆఫ్టర్ 20-30 ఇయర్స్ తర్వాత ఏంటంటే మనం అది అంతా మన కంట్రోల్లో ఉంటుంది ఫుడ్ విషయం అయినా కూడా. ఇంకోటి మెయిన్ ఆక్యుపేషనల్ చేంజెస్ అన్నట్టు. ఈ రోజు రేపల్లో ఎక్కువ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, డ్రైవర్స్ కానివ్వండి, అంటే ఏంటంటే ఫుడ్ టైంకి తీసుకోకపోవడము, తీసుకున్న ఫుడ్ కంప్లీట్ జంక్ ఫుడ్ తీసుకోవడం, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉండడము, ఇంకోటి ఏంటంటే ఒకవేళ నైట్ షిఫ్ట్స్ ఉండడము, దానివల్ల ఏంటంటే కంప్లీట్గా డైజెషన్ మొత్తం ప్రాబ్లం అవ్వడం, ఇవన్నీ ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఆక్యుపేషనల్ చేంజెస్ చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనము ఎక్కువ కావచ్చు వాటర్ కంటెంట్ తక్కువ తీసుకోవడం కావచ్చు, ఒకవేళ తీసుకున్న ఫుడ్ కూడా కంప్లీట్గా ఎక్కువగా స్పైసీ ఫుడ్ తీసుకోవడం కావచ్చు, ఇంకోటి ఏంటంటే కరెక్ట్గా ఎక్సర్సైజ్ మెయింటైన్ చేసుకోకపోవడం, ఇవన్నీ మెయిన్గా రీజన్స్ కనుక చూసినట్టయితే మనకి గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో గ్యాస్ట్రో ఇంటెస్టైన్ నాళంకి సంబంధించి ఎలాంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి? ఓకే, మనకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు గ్యాస్ట్రిక్ అంటే ఫుడ్ తీసుకున్నాం, కరెక్ట్గా అరిగింది, మన కింది వరకు వెళ్ళిపోయింది, మోషన్ ఫ్రీగా ఉందంటే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఎప్పుడైతే ఈ మనకి గ్యాస్ట్రిక్లో మెయిన్గా ఏంటంటే అల్సర్స్ ఎక్కువ చెప్పుకోవాలి. అంటే ఎప్పుడైతే ఫుడ్ తీసుకున్నామో అది కరెక్ట్గా అరగడానికి మనకు కొన్ని రకాల HCl ఆమ్లాలు అనేది కరెక్ట్గా ఉంటే, కరెక్ట్గా మెయింటైన్ అయితే తీసుకున్న ఫుడ్ని మంచిగా అరిగించుకుంటాయి. కాకపోతే ఏంటంటే మనం ఈ గ్యాప్ అనేది ఎక్కువగా మెయింటైన్ చేయాలి. అంటే ఎప్పుడైనా మార్నింగ్ టిఫిన్ అనేది 8 to 9 లోపల, మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ 1 to 2, మళ్ళీ నైట్ డిన్నర్ 8 to 9, ఈ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే ఆ HCl ఆమ్లాలు కరెక్ట్గా వర్క్ చేస్తాయి, మనకి ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయనివ్వు. కాకపోతే ఎప్పుడైతే ఈ HCl ఆమ్లాలు అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోవడం, మనం టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, అవి ఏమనుకుంటాయంటే లోపల ఫుడ్ తీసుకున్నాం కదా అన్నట్టు ఇంకా మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తుండడం, దానివల్ల ఏంటంటే ఆ ఏరియా లోపల చిన్నగా పుండ్లలాగా మారుతూ ఉంటుంది. అంటే ఈ ఆమ్లాల మెయిన్ వృత్తి ఏంటి అంటే ఆ ఏరియానంతా కొరుక్కు తినేటట్టు చేస్తుంటాయి అనమాట. దీన్నే అల్సర్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. మెయిన్గా ఏంటంటే అల్సర్స్ కనుక చూసినట్టయితే ఒకటి గ్యాస్ట్రిక్ అల్సర్స్, అంటే ఫుడ్ తిన్న వెంటనే మనకి ఒక 5-10 మినిట్స్కి మన కడుపంత ఉబ్బినట్టు అయిపోవడం, ఛాతంతా మంట, పుల్లగా తేన్పులు వచ్చినట్టు అనిపిస్తుండడం, చాలామంది ఈ ప్రాబ్లంకి అసలు హార్ట్ ప్రాబ్లం ఏమో అని ఈసీజీ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇవన్నీ ఏంటంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్, గ్యాస్ట్రైటిస్ యొక్క సిమ్టమ్స్ అన్నట్టు. కాకపోతే అంటే తిన్న వెంటనే వచ్చేది గ్యాస్ట్రిక్ అల్సర్స్, తిన్న తర్వాత ఒక 1 to 2 hours తర్వాత మన కడుపు కింది భాగంలో నొప్పి రావడం, మంట రావడం, కింది నుంచి గ్యాస్ ఎక్కువ అవుతుండడం, మలబద్ధకం, ఇవన్నీ ఏంటంటే డియోడినల్ అల్సర్స్. మెయిన్గా ఇంటెస్టైనల్ ప్రాబ్లంగా చూసిన డియోడినైటిస్ అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. డియోడినల్ అల్సర్స్, డియోడినైటిస్ అంటే పెద్ద పేగుల్లో వచ్చే అల్సర్స్ అనమాట. ఇది ఇంకా క్రానిక్ అయితే ఏంటంటే క్యాన్సర్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లెక్స్, దాని లక్షణాలు ఏ రకంగా కనిపిస్తాయి? ఓకే, అంటే ఇప్పుడు ఏదైనా కూడా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది మనం
తీసుకున్న వెంటనే ఫుడ్ అనేది మెల్లిగా పైకి రావడం, అంటే తీసుకున్న మొత్తం వామిటింగ్ సెన్సేషన్ అయిపోతుండడము, పుల్లగా పుల్లగా రావడము. కొంతమంది చెప్తారు అసలు నాకు బయటికి వచ్చేంత వరకు కూడా సివియర్ హెడేక్ ఉంటుంది. వన్స్ అది బయటికి వచ్చిన తర్వాత గ్యాస్ అంతా రిలీఫ్ అయిన తర్వాత పైనుంచి మొత్తం పుల్లగా వెళ్ళిపోయిన తర్వాత చాలా ఫ్రీ అయిపోతుంటుంది, కానీ వెంటనే మళ్ళీ ఆకలి అవుతుంది. ఇవన్నీ ఏంటంటే గ్యాస్ట్రోఈసోఫాజియల్ రిఫ్లెక్సైటిస్ అంటారు. అంటే ఆ ఏరియాలో ఏంటంటే చిన్న చిన్న పుండ్లలాగా అయిపోతుండడం, తిన్న ఫుడ్ అనేది అరగకపోవడం వల్ల మ్యాక్సిమం ఏంటంటే కింది నుంచి వెళ్తే డయేరియా అంటాం, మోషన్ అనేది ఫ్రీ అయిపోతుంటుంది. పైనుంచి వస్తే ఏంటంటే రిఫ్లెక్స్ ఈసోఫాజైటిస్ అంటాం అనమాట. అంటే ఈసోఫాగస్ అనేది అన్నవాహిక, అంటే రిఫ్లెక్స్ అంటే రివర్స్ రావడం, అన్నవాహిక నుంచి తీసుకున్న ఫుడ్ అంతా బయటకు వచ్చేది రిఫ్లెక్స్ ఈసోఫాజైటిస్. దీనికి మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే వామిటింగ్స్, హెడేక్, చాలా జనరల్ వీక్నెస్, చెస్ట్ అంతా బర్నింగ్ ఉండడం, ఛాతంతా పట్టేసినట్టు ఉండడము, కడుపు నొప్పి, కడుపు మంట, ఇవన్నీ సిమ్టమ్స్ అన్నట్టు. కాకపోతే స్టార్టింగ్ స్టేజ్లో తీసుకుంటేనే మనకు ట్రీట్మెంట్ తీసుకుంటేనే ప్రాబ్లం అనేది ఇంక్రీజ్ కాకుండా ఉంటుంది. వన్స్ అది అగ్రవేషన్ అయింది అంటే అసలు మనం ఏ ఫుడ్ తీసుకోలేము, తర్వాత సింపుల్ ఫుడ్ తీసుకున్నా కూడా అగ్రవేషన్ అయ్యే చేంజెస్ ఉంటాయి. సో స్టమక్లో అల్సర్స్ అనేది ఏ ప్లేస్లో వస్తూ ఉంటాయి, సో ఎందువల్ల వస్తూ ఉంటుంది, దాని సిమ్టమ్స్ ఎలా తెలుస్తుంది మనకి? ఓకే, మెయిన్గా ఏంటంటే ఈ స్టమక్ రీజన్లో అల్సర్స్ అంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్, మెయిన్గా స్టమక్ అనేది ఫండస్ ఏరియాస్లో ఎక్కువగా వస్తుంది అనమాట. అంటే కొంచెం పైన, అంటే కడుపు దగ్గర ఉన్న పైన రీజన్లో వస్తుంది అనమాట. అంటే మనం ఫుడ్ తీసుకున్న వెంటనే ఛాతిలో మంట రావడం, అంటే ఇది రావడానికి కనుక రీజన్స్ కనుక చూసుకున్నట్టయితే ఒకటి 100% స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, ఇంకోటి నాన్ వెజ్ లాంటివి ఎక్కువగా తీసుకోవడం, ఇంకోటి ఆల్కహాల్, స్మోకింగ్ కంటిన్యూస్గా తీసుకుంటుండడం, తగిన ఎక్సర్సైజ్ దాన్ని మెయింటైన్ చేసుకోకుండా ఉండడము, ఇంకోటి సన్కి ఎక్స్పోజ్ అవ్వకుండడము, ఎర్లీ మార్నింగ్ అసలు వాకింగ్ అనేది చేయకపోతుండడం, ఇంకోటి ఏంటంటే ఫుడ్ చాలామంది ఏంటంటే నైట్ టైంలో చాలా లేట్ డిన్నర్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు 9 to 9 వరకు అట్లా చేయకుండా ఏంటంటే 11-12 o'clock చేస్తుంటారు, చేసుకున్న వెంటనే పడుకోవడం. దానివల్ల ఏంటంటే మెల్లిమెల్లిగా ఏరియా మొత్తం పుండులాగా మారిపోయి అది అల్సర్ లాగా ఫామ్ అవుతుంటుంది. మనం ఏంటంటే ఫస్ట్ అంటే ప్రాబ్లం కొంచెం అరగకపోవడం వల్ల మనం ఏదో ఒక ప్యాంటాబ్, ఫ్యాన్ పాటీ, రిబోప్రెజోల్ ఏదో ఒక మెడిసిన్స్ వేస్తుంటాం. అది వేస్తున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది. అది ఏంటంటే ఖచ్చితంగా పర్మనెంట్ సొల్యూషన్ కాదు, అది ఓన్లీ ఏంటంటే అది అప్పటి మందం రిలీఫ్ ఇస్తుంది అన్నట్టు. కాకపోతే ఇట్లా మనం కంటిన్యూ చేసుకోవడం, ఏదో ఒక రకంగా మెడిసిన్స్ వేసుకోవడం, మళ్ళీ మళ్ళీ అదే ఫుడ్ తీసుకోవడం, ఇదంతా ఏంటంటే ప్రాబ్లం ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. ఇలా కాకుండా మనం ప్యాంటాబ్ కానీ ఇట్లాంటి మెడిసిన్స్ వాడకుండా అసలు ఎందుకు స్టార్ట్ అవుతుంది, దాని రూట్ కాజ్ ఏందో చూసుకొని దాని హోమియోపతి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే కనుక అల్సర్స్ అయినా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అయినా కూడా ఇది అగ్రవేట్ కాకుండా ఉంటాయి. అంటే ఇంకా దీనివల్ల వచ్చే కంప్లైంట్స్ అనేది ఇంకా సివియర్ కాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. వీటి ఫ్యాటీ లివర్ అనేది ఎందువల్ల వస్తుంది? ఓకే, మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉన్నాయో అది మనం ఇంకా నెగ్లెక్ట్ చేస్తున్నాము, అసలు దానికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వట్లేము, లేదంటే కరెక్ట్గా డైజెషన్ కరెక్ట్ తీసుకోవడానికి కనుక కారణాలు తీసుకోలేకపోతున్నాము. అంటే ఫుడ్ అనేది మెయింటైన్ చేయలేకపోతున్నాము, వాటర్ సరిగ్గా తీసుకోలేకపోతున్నాము, ఇంకోటి నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటున్నాము, అయినా కూడా ఏంటంటే మెల్లిమెల్లి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కాస్త ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువగా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నట్టు. అంటే మెయిన్గా ఏంటంటే ఈరోజు రేపల్లా అసలు అన్నీ నార్మల్గానే ఉంటాయి, కానీ ఏదో ఒక రకంగా మనం టెస్ట్ చేయించుకున్నప్పుడు మీకు ఫ్యాటీ లివర్ ఉంది అని డాక్టర్స్ అడ్వైజ్ చెప్తూ ఉంటారు. అంటే ఏంటంటే మనకు నార్మల్ అల్ట్రాసోనోగ్రఫీ అబ్డోమెన్ స్కాన్ చేయించుకున్నప్పుడు అది గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్స్ మనకు బయటపడుతూ ఉంటాయి అనమాట. నార్మల్గా ఏంటంటే గ్రేడ్ 1 అనేది ఇప్పుడు చాలా సర్వసాధారణం అయిపోయింది. అంటే ఇప్పుడు ఒక 20-30 years తర్వాత ఏంటంటే ఎవరికి చెక్ చేసినా కొంచెం ఫ్యాట్ అంతా డిపాజిట్ అయిపోయి మనకి ఫ్యాటీ లివర్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఏంటంటే లివర్ దగ్గర చిన్నగా కొవ్వు అనేది పెరిగిపోవడం, అది స్టార్టింగ్ స్టేజ్ అయితే ఫ్యాటీ లివర్. వన్స్ అది కొంచెం పెరిగిపోతే ఏంటంటే దాన్ని సెకండరీ ఫ్యాటీ లివర్, దాని తర్వాత సిర్రోసిస్ అనమాట. అంటే ఇంకా పెరిగిపోతున్న తర్వాత అంటే ఎక్కువ ఫ్యాట్ అంతా డిపాజిట్ అయిన తర్వాత ఇంకా సివియర్ కాంప్లికేషన్స్ అవుతుంటాయి. దాని తర్వాత ఏంటంటే మెల్లిమెల్లిగా లివర్ అంతా కుచించుకుపోతుంది, స్ట్రింకన్ అవుతుంది. దాన్నే సిర్రోసిస్ ఆఫ్ లివర్స్ అంటారు. మెయిన్ దీనికి సిమ్టమ్స్ కనుక చూసుకున్నట్టయితే ఒకటి స్టమక్ రీజియన్లో పెయిన్, ఇంకోటి రైట్ సైడ్, మెయిన్గా స్టమక్ రైట్ సైడ్ రీజియన్లో పెయిన్ ఎక్కువగా ఉంటుంది, ప్రికింగ్ పెయిన్ అంటారు, అంటే పొడిచినట్టు పెయిన్ ఉండడము. ఇంకోటి చాలా ఆకలి అవుతుంటుంది కానీ కొంచెం తినంగానే కడుపంతా ఫుల్ అయినట్టు, ఈజీ సెటైటీ అంటుంటాం. తర్వాత ఏంటంటే పుల్లగా తేన్పులు రావడం, కింద నుంచి గ్యాస్ ఎక్కువైపోతుంది, మలబద్ధకం ఉండడము. ఒకవేళ మలబద్ధకం ఉంటుంది కొంతమందికి ఏంటంటే డయేరియా, అంటే తిన్న వెంటనే మోషన్స్ వెళ్ళిపోతుండడం. ఇవన్నీ ఏంటంటే ఫ్యాటీ లివర్ సిమ్టమ్స్. రైట్, కాల్ సిద్ధంగా ఉన్న చూద్దాం. గద్వేల్ నుంచి వెంకటేష్ గారు. హలో. నమస్కారం మేడం. యా వెంకటేష్ గారు, మ్యామ్తో చెప్పండి ప్రాబ్లం ఏంటో. మేడం చెప్పండి సార్. మేడం నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం నేను ఒక 4-5 years నుంచి నాకు ఈ ఫ్యాటీ లివర్ అని వస్తుంది మేడం. ఓకే.
అయితే ఏషియన్ హాస్పిటల్ అక్కడ చూపించినాము, అమౌంట్ ఎక్కువ అవుతుంది అని. ఆ ఫ్యాటీ లివర్ అంటే బాగా వామిటింగ్స్ అవుతుంది మేడం. నేను అప్పుడు మధ్యలో డ్రింక్ వల్ల వచ్చిందని చెప్పారు. ఏంటండి? డ్రింక్ వల్ల వచ్చిందని చెప్పారు మేడం. ఓకే, ఓకే అండి. అయితే ఫ్యాటీ లివర్ అయింది. ఆ ఫ్యాటీ లెఫ్ట్ సైడ్ బాగా ఉబ్బింది. ఒక రైట్ సైడ్ ఏమో నార్మల్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉబ్బినట్టు విపరీతమైన ఆకలి అవుతుంది. ఆకలి అయిన తర్వాత తింటే మొత్తం తిన్న తర్వాత ఆయాసము, తినకపోతే ఆకలి, ఇట్లా వామిటింగ్స్ పుల్లాగా రావడం, ఓకే, ఇవన్నీ ప్రాబ్లమ్స్ బాగున్నాయి మేడం నాకు. ఓకే, ఓకే అండి. ఇప్పుడు ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం ఇది మీకు? మాకు ఇది ఒక 4-5 years అవుతుంది మేడం. నేను మందులు వాడతలేను మేడం ఇప్పుడు. ఏం వాడట్లేరు. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను పాన్ షాప్ నడిపిస్తుంటే మేడం, ఎక్కువ కూర్చుంటుంది. ఓకే అండి. ఓకే అండి, మీరు చెప్పిన సిమ్టమ్స్ అనేది ఏంటంటే ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ అయితే అది అగ్రవేషన్ స్టేజ్లో ఉంది. అంటే మీరు ఆల్రెడీ చెప్తున్నారు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళని టైంకి ఫుడ్ చేయకపోవడం వల్ల మనకి ఫ్యాటీ లివర్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. కాకపోతే ఏంటంటే ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏంటంటే అది చాలా డేంజరస్ స్టేజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే లివర్ అంటే ఓన్లీ లివర్ మీదనే ఎఫెక్ట్ కాకుండా ఇంకా హోల్ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది దాని ప్రభావం అనేది. అంటే ఏంటంటే మనకు అక్యూట్ స్టేజ్ ఉంటుంది, క్రానిక్ స్టేజ్ ఉంటుంది. అక్యూట్ లివర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయవు, కాకపోతే అది మెల్లిమెల్లిగా క్రానిక్ అవుతుంది అన్నప్పుడు ఏంటంటే ఆ లివర్ సిరోసిస్ వరకు వెళ్తుంది, లేదంటే క్యాన్సరస్ స్టేజ్ వరకు కూడా వెళ్తుంది. దానివల్ల మనకు అన్ని హార్మోన్స్ డిస్టర్బెన్సెస్ అయిపోతుంటాయి, కడుపంతా పొట్టంతా పెరిగిపోతుండడం, ఆకలి మందగించడం. మీరు ఇందాక చెప్పారు అంటే తినాలనిపిస్తుంది కానీ తింటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని. ఇవన్నీ ఏంటంటే ఫ్యాటీ లివర్ సిమ్టమ్స్ అండి. నెగ్లెక్ట్ చేయకండి. హోమియోలో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. మెయిన్గా ఏంటంటే రూట్ కాజ్ ట్రీట్మెంట్ చేస్తాం అన్నట్టు. అసలు ఎందుకు స్టార్ట్ అయింది, దేనివల్ల స్టార్ట్ అయింది అని కంప్లీట్గా కాజేషన్ తీసుకొని మనం మెడిసిన్స్ ఇస్తే ఏంటంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్ మళ్ళీ రియాకర్ కాకుండా కూడా ట్రై చేయొచ్చు. రైట్ మ్యామ్. ఇప్పుడు ఒబేసిటీ అలాగే డయాబెటీస్ ఉండే వాళ్ళు ఈ ఫ్యాటీ లివర్ ఎక్కువగా చూసే అవకాశం ఉంటుందా? అవునండి, 100% ఉంటుంది. అంటే మెయిన్గా ఏంటంటే ఒబేసిటీ ఉన్నవాళ్ళు అంటే ఎక్కువ వెయిట్ ఎక్కువ ఉండడం, కొన్ని థైరాయిడ్ కాంప్లికేషన్స్ ఉండడం, డయాబెటీస్ ఉండడం, వీళ్ళకి ఏంటంటే ఒకటి ఫుడ్ అనేది ఖచ్చితంగా రెస్ట్రిక్షన్ చేసుకోలేరు. అంటే టైం టు టైం ఫుడ్ తీసుకోకుండా ఒక్కొక్కటి ఇంకా కంప్లీట్గా హెవీ ఫుడ్ తీసుకోవడం, స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ఆయిల్ ఫుడ్ మెయిన్గా అవి ఎక్కువ తీసుకోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒబేసిటీ పెరిగిపోతుండడం. దానివల్ల ఏంటంటే ఈ లివర్ మీద ఎఫెక్షన్ స్టార్ట్ అవుతున్నాం. అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కాస్త అది లివర్ మీదకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ గ్లూకోజ్లో డిస్టర్బెన్సెస్ రావడం, తర్వాత ఈ షుగర్ అనేది ఇంకా పెరిగిపోతుండడం, బాడీలో డయాబెటీస్ అనేది అసలు కంట్రోల్ లేకపోతుండడం, దానివల్ల HbA1c అనేది లెవెల్స్ పెరిగిపోతుండడం. అంటే నార్మల్గా ఏంటంటే 5-6 లోపల ఉండాల్సిన HbA1c ఏదైతే ఉందో అది మొత్తం సివియర్ అయిపోయి మోర్ దెన్ 9-10 వరకు పెరిగిపోతుండడం. దానివల్ల ఏంటంటే మనము క్రియాటినిన్ లెవెల్స్ అంటే హెపాటో రీనల్ కంప్లైంట్స్ అంటారనమాట. అంటే ఎప్పుడైతే హెపాటిక్ కంప్లైంట్స్ పెరిగిపోతున్నా రీనల్ మీద కూడా అంటే కిడ్నీ, దీనివల్ల ఏంటంటే మళ్ళీ క్రియాటిన్ లెవెల్ పెరిగిపోయి అది కాస్త ఏమవుతుందంటే మనం డయాలసిస్ స్టేజ్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. రైట్ అండ్ నెక్స్ట్ కాలర్ చూద్దాం. గాజువాక నుంచి రమణ గారు. హలో. హలో. రమణ గారు, మ్యామ్తో మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. రమణ గారు చెప్పండి. హలో, నమస్తే మేడం గారు. నమస్తే అండి, చెప్పండి, వింటున్నాను. మేడం గారు ఏం ఫోన్ చేసినా కానీ అడగట్లేదు, పుల్లట తేనె పుల్లాగా అవి వస్తున్నాయి. ఓకే, ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం? అదే మేడం గారు ఏం ఫోన్ చేసినా కానీ అడగటం లేదు. అదే ఎప్పటి నుంచి ఉందండి ప్రాబ్లం? ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం? ఇది 1 year నుంచి ఉందండి. 1 year నుంచి ఉంది. ఓకే, మరి మెడిసిన్స్ ఏమన్నా వాడారా? మెడిసిన్స్ వాడుతున్నా మేడం గారు. అదే ఏదో మన ఈ టాబ్లెట్ ఇచ్చారు, బరగడుపు వేసుకున్న టాబ్లెట్ ఇచ్చారు. అదే ఓకే 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 రమణ గారు, అంటే మీరు ఆల్రెడీ చెప్తున్నారు 1 year నుంచి ఉంది. అంటే పడిగడుపున టాబ్లెట్ మ్యాక్సిమం PAN-40 ఇస్తుంటారు. అంటే ఏంటంటే అది అప్పటిమందం ఉపశమనం ఇస్తుంటుందండి. అంటే ప్రాబ్లం అనేది ఇంకా సివియర్ కాకుండా, దానివల్ల ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువ రాకుండా మనకు దాన్ని కంట్రోల్ చేస్తుంది. కానీ మనం నెగ్లెక్ట్ చేయకుండా హోమియో ట్రై చేయండి. అంటే ఫుడ్ అనేది కంప్లీట్ డైజెషన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. దాని లోపల ఉన్న ఆమ్లాలు ఏమన్నా ఎక్కువ రిలీజ్ అవుతున్నా నార్మల్గా రిలీజ్ అయ్యేటట్టు చేసుకొని డైజెషన్ అనేది కరెక్ట్గా ఇంప్రూవ్మెంట్ అయ్యేటట్టుగా, దానివల్ల మలబద్ధకం, కాన్స్టిపేషన్ లాంటివి అగ్రవేషన్ కాకుండా మనం కంట్రోల్ చేయొచ్చు. దగ్గరలో ఉన్న క్లినిక్ సంప్రదించండి. మ్యామ్, జాండీస్ అనేది ఏ వైరస్ కారణంగా వస్తుంది? సో ఇది లివర్ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఓకే, మెయిన్గా ఏంటంటే జాండీస్ అనేది ఒకటి ఫుడ్ వల్ల కూడా అంటే ఫుడ్ వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువగా తీసుకునే ఫుడ్ అనేది, లేదంటే ఎక్కువగా స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకుని ఆల్కహాల్ లాంటివి ఎక్కువ కన్జంప్షన్ చేస్తున్నాము. లేదు అంటే ఏంటంటే వాటర్ చేంజెస్ అన్నాం. వాటర్ ఏంటంటే మనం కంటిన్యూస్గా షిఫ్ట్ అవుతున్నాము, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవుతున్నాము, దానివల్ల వాటర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు కూడా మనకు వైరస్
అనేది సంక్రమించే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. మెయిన్గా ఏంటంటే ఈ జాండీస్ అనేది మనకి లివర్ మీద ఎఫెక్ట్ చేసి బిలిరూబిన్ లెవెల్ అనేది పెంచుతూ ఉంటుంది అనమాట. ఈ బిలిరూబిన్ పెరగడం వల్ల మన బాడీలో కొన్ని రకాల చేంజెస్ అయిపోతుంటాయి. అంటే మనకు యూరిన్ అనేది ఎల్లో కలర్ రావడము, మనకి కళ్ళు మొత్తం ఎల్లో కలర్ అయిపోతుండడము, ఇది అంటే సివియర్ అయిపోయి మనకి ఇంకా సివియర్ కాంప్లికేషన్స్ అవుతూ ఉండడం. మనం స్టార్టింగ్ స్టేజ్లో కనుక క్లియర్ చేసుకుంటే 95% వరకు మనకి జాండీస్ నుంచి మళ్ళీ నార్మల్ స్టేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే కొంతమందికి ఏంటంటే 1 to 2 months లోపల, కొంతమంది 2 to 3 months లోపల రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆ టైంలో మనం ఫుడ్లో ఖచ్చితంగా రెస్ట్రిక్షన్ తీసుకోవడం, కరెక్ట్గా ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవడము, ఇవన్నీ లేదు అంటే వాటర్ కంటెంట్ మంచిగా తీసుకోవడం, అంటే కాచి చల్లార్చిన వాటర్ తీసుకోవడం, ఇవన్నీ చేస్తుందంటే జాండీస్ నుంచి మనం లివర్కి ఇంకా అగ్రవేషన్ కాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఐబిఎస్ ప్రాబ్లం అనేది ఎవరిలో ఎక్కువగా చూడొచ్చు, ఎగ్జాక్ట్లీ అసలు ఐబిఎస్లోని ఏం జరుగుతుంది? ఓకే, మెయిన్గా ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్. అంటే లోపల ఉన్న ఈ ఏరియాస్లో అంటే స్టమక్ రీజన్లో కానీ ఇంటెస్టైన్స్లో కానీ ఇరిటేషన్ అనమాట. అంటే ఒకటి యాసిడ్స్ ఎక్కువ రిలీజ్ కావడము, లేదంటే రిలీజ్ అయిన యాసిడ్స్లో మనం కరెక్ట్గా ఫుడ్ అనేది మెయింటైన్ చేసుకోకుండా ఉండడము, వాటర్ కంటెంట్ సరిగ్గా తీసుకోకపోవడము, దీనివల్ల ఏంటంటే చిన్న చిన్నగా అల్సర్స్ లాగా ఫామ్ అవుతుండడం. అది కాస్త ఏమవుతుందంటే ఫుడ్ తీసుకున్న వెంటనే మనకు మోషన్స్ కొంతమంది చెప్తుంటారు, తీసుకున్న వెంటనే మాకు మోషన్ వెళ్ళిపోతుంది, దానివల్ల నాకు అసలు చాలా వీక్నెస్ అయిపోతుంది, ఫుడ్ బాగా తీసుకుంటున్న వామిటింగ్స్ అన్న అయిపోతున్నాయి నాకు అని చెప్తుంటారు. ఇవన్నీ ఏంటంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ సిమ్టమ్స్ అన్నట్టు. అది రావడానికి కనుక రీజన్స్ కనుక చూసినట్టయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఫుడ్ టైంకి తీసుకోవడం, ఒకవేళ జంక్ ఫుడ్ లాంటివి ఎక్కువ తీసుకోవడం, లేదు అంటే టెన్షన్, స్ట్రెస్ అన్నట్టు. మెయిన్గా ఏంటంటే స్ట్రెస్, టెన్షన్స్, ఎక్కువగా యాంగ్జైటీ, ఫియర్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఈ యాసిడ్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అయిపోయి మనకి బాడీలో కొన్ని రకాల చేంజెస్ అయిపోతాయి అన్నమాట. కొంతమంది అంటే ఎప్పుడు బయటకు వెళ్ళినా, ఎప్పుడు ఏదైనా పెళ్ళికి వెళ్తూ ఉన్నా, లేదంటే ఏదైనా ఎగ్జామ్స్ వెళ్తూ ఉన్నా వెంటనే మోషన్స్ అయిపోతుంటాయి, వామిటింగ్స్ అయిపోతుంటాయి. అది వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా కూల్గా కనిపిస్తూ ఉంటారు. ఇవన్నీ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ సిమ్టమ్స్. అంటే ఇదేంటంటే హోమియోపతిలో జెనెటిక్ కాన్స్టిట్యూల్ సిమ్టమ్ ఇస్తాం. అంటే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఇంత మొత్తం జనరల్ సిమ్టమ్స్ అన్నీ తీసుకుని మనం మెడిసిన్స్ ఇస్తాం. కాబట్టి ఐబిఎస్కి 100% సొల్యూషన్ హోమియోపతిలో ఉంది. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో పైల్స్ సమస్య కూడా చూడొచ్చా? ఎందువల్ల? ఓకే, ఎప్పుడైతే ఈ గ్యాస్ట్రైటిస్ కానివ్వండి, అసిడిటీ కానివ్వండి ఇంకా మనకు అగ్రవేషన్ అవుతుంది, కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది మనం మెయింటైన్ చేసుకోలేకపోతున్నాం, లేదంటే వాటర్ సరిగా తీసుకోలేకపోతున్నాం, దాని తర్వాత నెక్స్ట్ సిమ్టమ్ ఏంటంటే మనకి ఈ కాన్స్టిపేషన్. దీన్నే మనం మలబద్ధకం అంటుంటాం. ఈ కాన్స్టిపేషనే మనకు మెయిన్గా ఏంటంటే ఈ పైల్స్, ఫిషర్, ఫిస్టులా రావడానికి కనుక మెయిన్ రీజన్ అన్నట్టు. అంటే ఎప్పుడైతే కాన్స్టిపేషన్ వస్తుందో, కాన్స్టిపేషన్ రావడానికి కూడా మెయిన్ అన్ని రీజన్స్ వాటర్ సరిగా తీసుకోకపోవడం, పీచు పదార్థాలు కరెక్ట్గా తీసుకోకపోవడం, ఒకటే పొజిషన్లో ఎక్కువ కూర్చోవడం, సెడెంటరీ హ్యాబిట్ అంటారు. అంటే కంప్లీట్గా ఒకటే పొజిషన్లో కూర్చొని సరిగ్గా ఎక్సర్సైజ్ ఇవ్వకపోవడం, తీసుకున్న ఫుడ్ కూడా చాలా లేట్గా తీసుకుంటుండడము, ఇంకోటి ఏంటంటే నాన్ వెజ్ లాంటివి ఎక్కువగా ప్రిఫర్ చేస్తుండడం, ఆల్కహాల్, స్మోకింగ్ ఎక్కువ తీసుకుండడం. దీనివల్ల ఏంటంటే ఫస్ట్ మనకు మలబద్ధకం స్టార్ట్ అవుతుంటుంది. మలబద్ధకం వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే ఆ ఏరియాను అంటే ఎప్పుడైతే హార్డ్ స్టూల్ వస్తుందో మనం చాలా ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది మోషన్ మీద. అంటే చాలా చిన్న రంధ్రం నుంచి మనం ప్రెషర్ పెట్టడం వల్ల అక్కడ చిన్న చీలిక లాగా ఏర్పడుతుంటుంది. దాన్ని మనం ఫిషర్ అంటాం అనమాట. ఆ చీలికనే ఫిషర్ అంటాం. ఆ ఫిషర్ వల్ల ఏంటంటే మనకి ఆ ఏరియా నుంచి కంప్లీట్గా బ్లడ్ పాస్ అవుతుంటుంది. ఫిషర్ మెయిన్ సిమ్టమ్ ఏంటంటే బ్లడ్ అనమాట. అంటే మెయిన్గా చూసుకుంటే ఆ బ్లడ్ కూడా ట్యాప్ ఆన్ చేసినట్టు వస్తుంటుంది, టక్ 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 పడుతూనే ఉంటుంది అనమాట. మెయిన్గా దాంతోపాటు సివియర్ బర్నింగ్ ఉంటుంది. అంటే బ్లీడింగ్, బర్నింగ్, తర్వాత ఇచ్చింగ్, సివియర్ పెయిన్, కూర్చోలేకపోతుంటారు. మోషన్ పోవాలంటే భయం అనమాట చాలామందికి. మోషన్ పోతే మళ్ళీ ఎక్కడ బ్లడ్ వస్తుందో, మళ్ళీ ఎక్కడ పెయిన్ వస్తుందో అన్నట్టుగా. ఇవన్నీ ఫిషర్ సిమ్టమ్స్. ఇంకోటి మన ఫిషర్తో పాటు ఏంటంటే సెకండరీ పైల్స్, దీన్నే మనం అర్షమొలలు, హెమరాయిడ్స్ అంటుంటాం. ఎప్పుడైతే మోషన్ అనేది చిన్న రంధ్రం నుంచి వస్తుంటుందో ఆ పక్కన మనకి ఏంటంటే ఆల్రెడీ కొన్ని వాటరీ లిక్విడ్స్ ఉంటాయి. అంటే పక్కనున్న గోడలకు ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా. కాకపోతే ఏంటంటే మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల, స్ట్రెస్, టెన్షన్స్ వల్ల ఆ వాటర్ కూడా కొంచెం ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే పక్కనున్న చిన్న చిన్న వెయిన్స్, దీన్నే చెర్రక్త కణాలు అంటుంటాం, ఆ వెయిన్స్ మీద ప్రెషర్ పడుతుంది అనమాట. అంటే మెయిన్గా ఆ వెయిన్స్కి ఏంటంటే ఉబ్బే గుణం ఉంటుంది అన్నట్టు. కాళ్ళలో ఉబ్బుతే దాన్ని వెరికోస్ వెయిన్స్ అంటారు, అక్కడ ఉబ్బుతే దాన్ని పైల్స్ అంటారు. వెరికోసిటీ ఆఫ్ ది వెయిన్స్ని మనం పైల్స్ అంటుంటాం. కాకపోతే అవి ఇంటర్నల్ పైల్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఓన్లీ బ్లీడింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, దురద ఉంటుంది. కాకపోతే బయటికి మెల్లిగా అది కాస్త ఎక్స్టర్నల్ పైల్స్గా కన్వర్ట్ అవుతుంటుంది. అంటే బయటికి కనిపిస్తుంటుంది. అది కూడా ఏంటంటే ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ అన్నట్టు. ప్రైమరీ ఏంటంటే ఓన్లీ మోషన్ పోయినప్పుడు ఇట్లా పాస్ అవుతూ ఉంటుంది. తర్వాత ఏంటంటే మనం ఎప్పుడైతే మోషన్ వెళ్ళిన తర్వాత క్లీన్ చేసుకుంటామో దానంతలో లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఇంకా ఎలాస్టిసిటీ ఉంటుంది అనమాట. సెకండరీ ఏంటంటే మోషన్ పైన బయటకు వస్తుంటుంది, మనం చేతితో పుష్ చేస్తే అది మళ్ళీ లోపలికి వెళ్తుంది.
టెర్షరీ ఇంకా ఫైనల్ స్టేజ్ అంటే కంప్లీట్గా మనకు బయటకే ఉంటుంది అనమాట. అంటే మోషన్ పోయినప్పుడు కనిపిస్తుంటుంది, బ్లీడింగ్, బర్నింగ్, ఇచ్చింగ్ కామన్ సిమ్టమ్స్. కొంతమంది పెయిన్ చెప్తుంటారు, ఆ పెయిన్ అనేది నాకు ఈవినింగ్ వరకు అప్ టు ఈవినింగ్ వరకు పెయిన్ కంటిన్యూ అవుతుంది, నేను ఎక్కడ కూర్చోలేకపోతున్నా, బ్లీడింగ్ కంటిన్యూస్ అవుతుంది. ఇవన్నీ ఏంటంటే పైల్ సిమ్టమ్స్. సో వీటన్నిటికీ కారణమైన మలబద్ధక సమస్యను మరి ఏ రకంగా నివారించుకోవాలి? ఓకే, మెయిన్గా ఏంటంటే మలబద్ధకం అనేది ఓన్లీ పైల్స్ ఫిజర్ కాకుండా ఫిస్ట్లా కూడా మెయిన్ రీజన్గా చెప్పుకోవాలి. ఫిస్ట్లా అయినా, పైల్స్ అయినా, ఫిజర్ అయినా, మలబద్ధకం అయినా మెయిన్ మనము తగ్గించుకోవడానికి మెయిన్ చేసేవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సర్సైజ్. అంటే ఫుడ్ తీసుకున్న వెంటనే అట్లీస్ట్ 10 to 15 minutes ఫుడ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఎటువంటి ఫుడ్ అయినా కూడా మనకు కరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఎక్సర్సైజ్ చేసుకున్నా కూడా మనకి ఇంకా ప్రాబ్లం అవుతుందంటే ఒకటి ఫుడ్లో మనం మెయింటైన్ చేసుకోవాలి. అంటే ఎక్కువగా పీచు పదార్థాలు ఉన్నాయి తీసుకోవడము, వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడము. ఇంకోటి ఏంటంటే తీసుకున్న ఫుడ్లో ఏ విధంగా మనకి ప్రోటీన్స్ ఉంటున్నాయి, విటమిన్స్ ఉన్నాయి, అవి కూడా ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేసుకొని తింటూ ఉండడము. ఇంకోటి ఎక్కువగా మజ్జిగ, సలాడ్స్, కీరా, క్యారెట్, బీట్రూట్ లాంటివి ఎక్కువ తీసుకోవడము. ఇంకోటి ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండడము. వీటితో పాటు ఏంటంటే నాన్ వెజ్ ఏమన్నా ఎక్కువగా తీసుకుంటే దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటుండడము. ఆల్కహాల్, స్మోకింగ్ ఏమన్నా అలవాట్లు ఉంటే కొంచెం దాన్ని కంట్రోల్ చేసుకుంటే ఏంటంటే మనకి మలబద్ధకం సమస్య నుంచి అయినా, దానివల్ల వచ్చే పైల్స్, ఫిజర్, ఫిస్ట్లా నుంచి అయినా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ మధ్యకాలంలో చాలా మందిలో మనం కిడ్నీలోని స్టోన్స్ ఎక్కువగా చూస్తున్నాం. అసలు ఈ స్టోన్స్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎందువల్ల వస్తుంది? ఓకే, మెయిన్గా ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం తీసుకునే ఫుడ్ వల్ల కానివ్వండి, స్ట్రెస్ వల్ల కానివ్వండి, ఫ్యామిలీ హిస్టరీ వల్ల కానివ్వండి, ఇంకోటి ఏంటంటే వాటర్ సరిగా తీసుకోకపోవడం వల్ల, ఇంకోటి కరెక్ట్గా యూరిన్ అనేది పాస్ చేయకపోవడం వల్ల. అంటే కొంతమంది ఏంటంటే యూరిన్ వచ్చినా కూడా దాన్ని కంట్రోల్ చేసుకొని వర్క్ అని కంటిన్యూ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే మన కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఈ కిడ్నీ స్టోన్స్ అనేది కాల్షియం స్టోన్స్ అని, కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ అని, ఫ్లోటింగ్ స్టోన్స్ అని చాలా రకాలుగా ఉంటాయి. కాకపోతే మనం ఈ మధ్యకాలంలో చాలా మందికి చూస్తున్నది ఏంటంటే కాల్షియం స్టోన్స్. అంటే కిడ్నీ లోపల మనకి చిన్న చిన్న కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ ఫామ్ అవ్వడము, దానివల్ల మనకి ఏంటంటే అవి బ్లాకేజ్ అవ్వడము. అంటే కిడ్నీకి, యూరినరీ బ్లాడర్కి మధ్యలో బ్లాకేజ్ అవ్వడం వల్ల కిడ్నీ సైజ్ పెరగకపోతూ ఉండడము. దీన్నే హైడ్రోయూరెటరోనెఫ్రోసిస్ అనడం, లేకపోతే హైడ్రోనెఫ్రోసిస్ అనడము. దీనివల్ల ఏంటంటే సివియర్ పెయిన్ ఉంటుంది. అది ఎంత సివియర్ పెయిన్ ఉంటుంది అంటే అసలు భరించలేని కింద పడుకొని అటు ఇటు బొర్లుతూ ఉంటారు. వన్స్ పెయిన్ ఎక్కువైన తర్వాత సివియర్ వామిటింగ్స్ అనమాట. అంటే ఆ పెయిన్ తట్టుకోలేక మజిల్ కాస్త కొంచెం పైకి ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే సివియర్ వామిటింగ్స్ అన్నట్టు. ఇవన్నీ కిడ్నీ స్టోన్స్ సిమ్టమ్స్. కాకపోతే మనం అక్యూట్ స్టేజ్లో చిన్న చిన్న స్టేజ్లో ఉన్నప్పుడే మనం అబ్డామినల్ స్కాన్ చేయించుకొని దాని తగ్గట్టుగా మనం హోమియోపతి మెడిసిన్స్ వాడుకుంటే మనకు ఎటువంటి సర్జరీ లేకుండా దాన్ని 100% మనం కంట్రోల్ చేయొచ్చు. సో కొంతమంది లేడీస్ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా కిడ్నీ స్టోన్స్ అనే కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో మేము సర్జరీ అలాంటిది చేయించుకోలేమని చెప్తూ ఉంటారు. మెడిసిన్స్ కూడా యూస్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. సో అప్పుడు హోమియో మెడిసిన్ యూస్ చేస్తే ఏమైనా ఫలితం ఉంటుందా, చెయ్యొచ్చా? ఓకే, మెయిన్గా ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో మనకి మెయిన్గా వచ్చే సమస్యలు ఏంటంటే ఈ పైల్స్ కానీ, కిడ్నీ స్టోన్స్ కానీ, థైరాయిడ్ కాంప్లికేషన్స్ కానీ, అంటే వాళ్ళ బాడీలో హార్మోన్స్ కంప్లీట్గా చేంజెస్ అవ్వడం వల్ల ఇలాంటి కొన్ని చేంజెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే ఇవి ఏవి వచ్చినా కూడా, అంటే పైల్స్ అయినా, అంటే ప్రెషర్కి లోన్ అవ్వడం వల్ల పైల్స్ వచ్చినా కూడా, కిడ్నీ స్టోన్స్ వచ్చినా, థైరాయిడ్ ప్రాబ్లం వచ్చినా కూడా మనకు హోమియోపతిలో మంచి పరిష్కారం ఉంటుందండి. అంటే పుట్టబోయే బిడ్డకి ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా, వాళ్ళకు కూడా ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా మనం కాన్స్టిట్యూషనల్ డోసెస్ పెడతాం. లేదు అంటే కొన్ని రకాల స్పెసిఫిక్ రెమెడీస్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఆ టైంలో మనం కాన్స్టిట్యూషన్ పెట్టి చూడలి, మనకు తగ్గేంత వరకు టైం వేస్ట్ చేయకుండా కూడా కొన్ని స్పెసిఫిక్ రెమెడీస్ పెట్టడం వల్ల కూడా ఏంటంటే అప్పుడు వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. వన్స్ డెలివరీ అయిన తర్వాత దానికి 100% మళ్ళీ రియాకర్ కాకుండా కూడా మనం మెడిసిన్స్ పెట్టడం వల్ల మనకి క్యూర్ అనేది కంప్లీట్గా హోమియోపతిలో ఉంటుంది. సో ఈ కాలియం, కిడ్నీ అలాగే జన్యుకోశ సమస్యలకు సంబంధించి ఉన్నటువంటి వ్యాధులకు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్స్ ఏంటి? ఓకే, మెయిన్గా ఏంటంటే మనం సింపుల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది, ఎసిడిటీ స్టార్ట్ అయింది, పైల్స్, ఫిషర్ స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ మనం చేసుకోవాల్సిన ఎండోస్కోపీ అనమాట. అంటే ఎండోస్కోపీలో మనకి అల్సర్ ఎంత ఉంది, లేదంటే ఆ ఏ రీజన్లో అల్సర్ ఉంది, గ్యాస్ట్రిక్ రీజన్లో ఉందా, డియోడినల్ రీజన్లో ఉందా తెలిసిపోతుంటుంది. లేదు అంటే మనకి లివర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. లివర్ అన్నప్పుడు ఏంటంటే ఎల్ఎఫ్టీ, లివర్ ఫంక్షన్ టెస్ట్, లేదంటే నార్మల్ సింపుల్ స్కానింగ్ చేయించుకుంటే, అల్ట్రాసోనోగ్రఫీ ఆఫ్ అబ్డామిన్ చేయించుకుంటే ఏంటంటే అది ఫ్యాటీ లివర్ ఉందా, లేదంటే ఇంకా సిరోసిస్ వరకు వెళ్తుందా కూడా మనం తెలుసుకోవచ్చు. ఇంకా నార్మల్గా ఏంటంటే సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయించుకొని, ఈఎస్ఆర్, ఎరిథ్రోసైడ్ సెడిమెంటేషన్ చేయించుకుంటే ఇన్ఫెక్షన్ ఏమన్నా ఎక్కువైతుందా బాడీలో, ఇవన్నీ తెలుస్తాయి. ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రోలైట్స్ కూడా చేయించుకుంటే, సోడియం, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ కూడా చేయించుకోవచ్చు. పైల్స్కి ఇట్లా ఉంటే కొలోనోస్కోపీ లాంటిది కూడా అడ్వైజ్ చేస్తాం. బట్ థ్యాంక్ యూ సో మచ్ అంటే జన్యుకోశ సమస్యలు, కాలేయం, కిడ్నీకి సంబంధించి ఎలాంటి వ్యాధులు ఉంటాయి, హోమియో ట్రీట్మెంట్ గురించి తెలియజేసినందుకు. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.